రేపే అంతర్జాతీయ యోగ దినోత్సవం. ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మనం నివసిస్తున్న ఈ హైదరాబాదులో ఏం కార్యక్రమాలు జరగబోతున్నాయి? దానికి సంబంధించిన సమాచారం కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. రేపు అందరం కూడా కలిసి యోగ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాదులో మన తెలంగాణకు సంబంధించిన యోగా, ఆధ్యాత్మిక సేవా సంస్థలు వీటన్నిటితో కలిపి ఒక తెలంగాణ యోగా జేఏసీ ఏర్పడింది, జాయింట్ యాక్షన్ కమిటీ. దానికి ఆ జేఏసీ ద్వారా మనకు ఒకే దగ్గర వేలాది మందితో అతిపెద్ద కార్యక్రమాలు నిర్వహించాలి, యోగకి బహుళ ప్రచారం తీసుకురావాలి, అనేక వందల వేలాది మందిని ఇందులో యోగ సాధన చేసే విధంగా ప్రేరేపించాలి అనే లక్ష్యంతో తెలంగాణలో ఈ కృషి ప్రారంభమైంది. దీనికి మనకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చక్కని తోడ్పాటు లభించింది. భారతదేశంలోనే అతి పెద్ద యోగాసన కార్యక్రమాలు జరిగాయంటే అవి మన తెలంగాణలోనే అని చెప్పితే తప్పేం కాదు. ఎందుకంటే మనం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా కౌంట్డౌన్ ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాంను చూసి భారతదేశ ప్రధాని తన మన్ కీ బాత్లో ఆ ఫోటో చూపిస్తూ మనకి తెలుగు ప్రజానీకానికి ప్రశంసలు అందించారు. అదేవిధంగా మనం ఇప్పటికి 3 సార్లు ఈ అతిపెద్ద ప్రోగ్రామ్స్ చేశాం యోగాకు సంబంధించి. రేపు జరగబోయే ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవ దశాబ్ది వేడుకలు మన తెలంగాణలోని హైదరాబాదులో నిజాం కాలేజీ గ్రౌండ్స్లో జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర గవర్నర్ రాబోతున్నారు. విశిష్ట అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మాత్యులు కిషన్ రెడ్డి గారు విశిష్ట అతిథిగా రాబోతున్నారు. ఇంకా అనేక మంది గణమాన్య వ్యక్తులు ఇందులో పాల్గొంటున్నారు. దీనిలో మనం పతంజలి యోగ సమితి, టీవైటీసీసీ, మనకు రామచంద్ర మిషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీస్ లాంటి స్థానిక, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి సంస్థలన్నీ కూడా దీనిలో మనం సమైక్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అనేక విద్యా సంస్థలు, ట్రాస్మా లాంటి విద్యా సంస్థలకు సంబంధించి పాఠశాలకు సంబంధించిన ఒక యూనియన్ ట్రాస్మా, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ యూనియన్. సో దానికి వాళ్ళు కూడా ఇందులో చురుకుగా పాల్గొంటున్నారు. పాఠశాల విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రకాల అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. రేపు జరగబోయే కార్యక్రమంలో కనీసం 15,000 మందిని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి మించి రావచ్చు. ఇది ఓపెన్ ప్రోగ్రాం, ఎంత ఎక్కువగా వస్తే అంత మంచిది. కార్యక్రమం సఫలం అయ్యేదిగా భావిస్తాం. సో ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. 5:30 వరకే అందరినీ చేరుకోవాలని మేము సూచిస్తున్నాం. 6 గంటల నుంచి 6:30 వరకు మనకు సెలెక్టెడ్ కల్చరల్ అండ్ యోగా డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి. యోగా అనగానే కేవలం కూర్చొని చేసే, పడుకొని చేసే ఆసనాలు అంత మట్టుకే కాదు. ఇప్పుడు యోగా చాలా డెవలప్ అయింది. యోగా అనేక రకాల యోగా ఉంది అందులో. కాబట్టి యోగాతో పాటు ఇప్పుడు డ్యాన్స్ అండ్ యోగా 2 కలిపి, తర్వాత సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఈ 3 అంశాలు జోడించి మనకు కొన్ని డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి. అరగంట అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి 3 నుంచి 4 నిమిషాలు అలా ఉంటుంది. అవి అయిపోయిన తర్వాత 6:30 నుంచి 7 వరకు ఆ అరగంటలో మనకు ముఖ్య ఈ అతిథి, విశిష్ట అతిథి, ఇంకా మిగతా అతిథులు గణం వాళ్ళు వస్తారు. వాళ్ళని వేదికపైకి ఆహ్వానించడం, జ్యోతి ప్రజ్వలన చేయడం, తర్వాత వారిని సత్కరించడం, వారి యొక్క సందేశాలు వినడం, ఇది ఒక అరగంట పాటు ప్రక్రియ ఉంటుంది. తర్వాత 7 గంటల నుంచి 7:45 వరకు మనకు స్టాండర్డ్ కామన్ ప్రోటోకాల్, మన ప్రపంచం అంతా ఆ 45 నిమిషాలు అదే చేస్తుంది. కాబట్టి ఆ ప్రోటోకాల్ని
మనకి ప్రదర్శనతో పాటు అందరూ చేయడానికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో, అందరూ కూడా 45 నిమిషాలు అతిథులతో సహా అందరూ 45 నిమిషాలు ఈ కామన్ ప్రోటోకాల్‌ని చేస్తారు. స్టేజ్ పై నుంచి మనకు డెమాన్‌స్ట్రేషన్ చేస్తూ అందరికి చేయిస్తారు. ఆ చివర్లో మళ్ళీ 15 నిమిషాల పాటు సమయం ఉంటుంది. ఆ 15 నిమిషాల సమయంలో అక్కడ ముఖ్యమైన సంస్థలు, కార్యకర్తలు, వాళ్ళ పరిచయము, వారికి సత్కారం ఉంటుంది. సో, ఈ విధంగా మొత్తం కార్యక్రమం యొక్క స్వరూప స్వభావాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మనకు రేపు ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో హైదరాబాదులోని ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని మీరు భావించాలి. మీరందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు ప్రయోజనం పొందాలి. యోగ పట్ల మీకు వేరే అభిప్రాయం ఏదో ఉంటే దాన్ని తొలగించుకోవాలి. ఈ 45 నిమిషాలు మీరు చేసే యోగ వల్ల మీ శరీరంలో ఆ మార్పులు వస్తాయి. ఆ చురుకుదనం కనిపిస్తుంది, తేలికదనం కనిపిస్తుంది, ఉత్సాహం కనిపిస్తుంది. కాబట్టి మీకు ఆ అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కలిగిన తర్వాత యోగాను మేము రోజు చేస్తే బాగుంటుందనే భావన మీకు వస్తుంది. ఆ భావన మీకు వస్తే సాధన ప్రారంభిస్తే మీరు అద్భుతాలను ఆవిష్కరించగలుగుతారు. మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుతారు, ఒక శక్తిగా మారుతారు. సమాజానికి సమాజానికి ఒక దిశా దర్శనం చేసే స్థాయికి మీరు వెళ్తారు. మిగతా అంతవరకు జీవించిన జీవితం ఒకటైతే యోగ సాధన తర్వాత జీవించే జీవితం మరొక రకంగా ఉంటుంది. ఇది అందరికి కూడా చాలా అవసరం. మీరందరూ తప్పనిసరిగా రేపటి కార్యక్రమంలో అధికాధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది మన కార్యక్రమం, మనందరి కార్యక్రమం, మన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం.